సార్ నమస్తే సార్. నా పేరు జీవనశ్రీ సార్. నేను కలవలపూడి జీకేపల్లి స్కూల్లో పనిచేస్తున్నాను సార్, వెంకటగిరి మండలం సార్. నేను ఇక్కడ కొత్తగా టీఎస్సీ 2025 మెగా టీఎస్సీలో నేను రిక్రూట్మెంట్ అయ్యాను సార్. ఇలాగా వచ్చిన దగ్గర నుంచి మా హెచ్ఎం గారితో కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సార్. నన్ను చాలా రకాలుగా మాట్లాడటము, ప్రేయర్ జరుగుతున్నప్పుడు కూడా ప్రేయర్ కూడా ఆమె చెప్పినట్టుగా చేయాలి అనేసి, ఆమె అన్నట్టుగా మాట్లాడాలనేసి ఎట్లెట్లాగో అంటే ఒక ప్రాసెస్, ఒక ఇది లేకుండా చేస్తున్నారు సార్ మేడం గారు. ఇంతవరకు నేను ఇన్ని రోజులు 1 వీక్ 1 మంత్ అవుతుంటే ఏ రోజు పిల్లల్ని కూడా ఆడిచ్చింది కానీ, ఏం కానీ ఒక బాల్ ఇచ్చింది కానీ ఆమె ఏమీ చేయలేదు సార్. నేను జరిగిందే రూలు, నేను జరిగిందే ఇక్కడ చట్టంగా అయిపోవాలనేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు సార్. అలాగే ఆ సార్ ఉన్నారు, ఆ మెజిస్ట్రేట్ సార్ ఉన్నారు, డిఓ అది రామలింగం సార్ ఉన్నారు, అదున్నారు ఇదున్నారు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు సార్ మేడం గారు. మేము కొత్తగా రిక్వైర్మెంట్ అయ్యి 2 సంవత్సరాల ప్రొఫెషనల్ పీరియడ్లో ఉన్నావు, నువ్వు తోలు తీసేస్తాను, తొక్క తీస్తాను, ఏమనుకుంటున్నావు, నేను ఎస్సీఆర్టీలో పనిచేసి వచ్చాను, ప్రతి చిన్న నేను ఎలా ఇరికిస్తే ఎలా నిన్ను బయట దోస్తావు, దేవుడికి గిరిగా నువ్వు గిరిగలు కొట్టుకుంటావు చెప్తున్నాను, నా చేతిలో ఉన్నావు నువ్వు, తమాషాలు చేయొద్దు అని ఇంకా అసలు ఆ పదజాలను కూడా నేను ఉపయోగించలేకపోతున్నాను సార్. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా మిడ్ డే మీల్స్ రికార్డు రాయమని చెప్పారు సార్. నన్ను జూన్ నుంచి, నేను జాయిన్ అయిందే అక్టోబర్ నుంచి సార్. మేడం గారు జూన్ నుంచి రాయమన్నారు, ఎవరో సార్ వస్తున్నారు, వెరిఫికేషన్ వస్తాను గబగబా రాయమని చెప్పారు. నేను రాస్తానని చెప్పాను సార్. రాస్తున్న పక్షంలో ఇలా రాసావు అలా రాసావు అని చెప్పి నన్ను విచక్షణ ధోరణిగా నన్నతో మేడం గారు మాట్లాడారు సార్. చెయ్యి పట్టుకొని గట్టిగా లాక్కొని వచ్చి నన్ను గెంటేయడం జరిగింది సార్ రూమ్లో నుంచి. అసలుకి అసభ్యకరమైన బూతులతో నన్ను మేడం గారు ఇలా ఏంది నువ్వు, అట్టేంది మే పీడి మై పీడి అనేసి రకరకాలుగా మేడం గారు నన్ను మాట్లాడుతున్నారు సార్. నేను నా వల్ల అయితే ఇబ్బందిగా ఉంది సార్. నేను ఇక్కడ మేడం దగ్గర చేయలేకపోతున్నాను సార్. నేను కొత్తగా రిక్వైర్మెంట్ అయ్యి సార్, మేము ఎన్నో కష్టాలు పడి డిఎస్సీని మేము తీసుకొని వచ్చుకున్నాం సార్. మేము 10 సంవత్సరాల నుంచి మేము డిఎస్సీలో కొట్టాలని చిన్న చిన్న బిడ్డల్ని పెట్టుకొని కష్టపడి ఎంతో నానాస కష్టాలు పడి మేము ఈ డిఎస్సీ కొట్టుకున్నాం సార్. మా ఉద్యోగాలు తీసేస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నాం సార్. మేము ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి తప్పులు మేము ఎక్కడ చేయలేదు సార్. దయచేసి మీరు మమ్మల్ని ఈ దృష్టికి పైదాకా తీసుకువెళ్ళండి సార్. ఈ మేడం గారు ఒక సైకోలాగా మమ్మల్ని ప్రవర్తించినట్టు చేస్తున్నారు సార్. చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చి నన్ను ఇసిరేయడం ఏంది సార్? నేను ఏం పొరపాటు చేశాను సార్ మేడం గారి నుంచి? ఎంత ఇబ్బంది, ఆడతా పాడతా ఉద్యోగం చేసుకున్నాం, భగవంతుడు ఉద్యోగం ఇచ్చారని మేము ఎంతో పిల్లలకి న్యాయం చేయాలి, పిల్లలతో ఆడాలి సార్. నేను నేషనల్ ప్లేయర్ని సార్, నేను బాల్ బ్యాడ్మింటన్ ఆల్ ఇండియా కూడా ఆడున్నాను సార్, బాస్కెట్ బాల్ ఆడున్నాను సార్. నేను ఒక 10 సంవత్సరాలు ట్రైబల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి వచ్చే అమ్మాయిని సార్. నాకు ఎన్నో మెడల్స్ ఉన్నాయి, పిల్లలందరినీ ఎన్నో దగ్గర తీసుకెళ్ళున్నాను సార్. చాలా రకాల ట్రాక్ రికార్డు ఉంది సార్, మంచి రికార్డు ఉంది సార్ నాకు ఎక్కడైనా కూడా బయట. అలాంటిది ఇక్కడికి వచ్చి 1 మంత్ నుంచి ఒక్క పిల్లల్ని ఆడిచ్చింది కూడా నేను లేదు సార్. మొన్న పిల్లల్ని ఆడిస్తుంటే కూడా టైం లేకుండా నువ్వేం ఆడిస్తున్నావు అంటే పెద్ద పెద్దగా ఆడుస్తున్నాను సార్ మేడం గారు. దీని గురించి మీరు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నమస్తే సార్. నా పేరు డి అనుష. నేను కలవలపూడి జెడ్పీ హై స్కూల్ వెంకటగిరి నెల్లూరు డిస్ట్రిక్ట్ తిరుపతి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. అక్కడ హిందీ పండిట్గా మొన్న 2025లో రావడం జరిగింది సార్. మన నారా లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రి మొన్న వచ్చి మా కోసంగానే 8 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం సార్ డిఎస్సి కోసం. సార్ వాళ్ళు రాగానే మా కోసమే డిఎస్సి వేశారని చాలా అంటే చాలా కష్టపడి పిల్లల్ని కూడా వదిలేసి మొత్తం చదువు మీదే ధ్యాస పెట్టి ఉద్యోగం సంపాదించుకున్నాం సార్. కానీ మా స్కూల్లో మటుకు ఉద్యోగం వచ్చింది అని ఇంత కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు సార్. ఎందుకంటే ఇక్కడ మా హెచ్ఎం గారు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు సార్. మా పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, మమ్మల్ని అనవసరంగా మాటలు అనడం, బాడీ షేమింగ్ చేయడం, మీ ఉద్యోగాలు నా చేతిలో ఉన్నాయి, మీ ఉద్యోగాలు ఊడగొట్టడమే నా ధ్యేయం అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. ప్రతి ఒక్క మాట అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడడం, మీ ఉద్యోగం తీపిచ్చేస్తాను, నేను ఇదే చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఊరూరికే బాడీ షేమింగ్ చేస్తున్నారు సార్. సార్ ఇది మీరు హెచ్ఎం పేరు అపర్ణ సార్, అపర్ణ మేడం గారు. అసలు నిద్రపోవడానికి కూడా వల్ల కావట్లేదు సార్. ఎందుకంటే మేము పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నాం సార్. నమస్కారం అండి. వెంకటగిరి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలవలపూడిలో నిన్న మధ్యాహ్న భోజన సమయంలో ప్రధాన ఉపాధ్యాయులకి, అలాగే అదే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి జీవనశ్రీ అనేటువంటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి మధ్య చిన్న స్వల్పపాటి గొడవ జరిగిందని అది మనకి వార్తాపత్రికలో రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పాఠశాల సందర్శించాం. నా సందర్శనలో ఐడియల్ ఎంఈఓ లేనటువంటి ఇద్దరు కూడా ఎంఈ1 ఎంఈ2 కూడా హాజరవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులను విచారించాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని విచారించాము. వాళ్ళు చెప్పినటువంటి వివరాలను కూడా నమోదు చేసుకొని ఉన్నతాధికారులకి నివేదిక అందజేస్తాము.
తద్వారా తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.